తీసుకున్నాడు. అంటే విలువతో లేని రాజకీయాలు, మాట మీద నిలబడినటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. అందువల్ల మీకు ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడ ఒక సీటు వాళ్ళు గెలిస్తే గెలవచ్చు, కానీ ఇవాళ వాళ్ళ నలుగురికి చూసిన తర్వాత నిన్న ముఖ్యంగా ఈ ముగ్గురిని పిలిచాడంట, ఆనంద్ గారిని పిలిచారంట. ఇంకా మీటింగ్ కూడా పిలవకపోతే సార్ తర్వాత ఏదో పిలిచారు, వచ్చిన తర్వాత నువ్వు వెంకట గారు కాదు వేరే చోటకు పో అని చెప్పని అన్నాడట. ఆయన బోరుకుంటే వచ్చేసాడు. నేనేమని చెప్తున్నానంటే విలువలతో లేనటువంటి రాజకీయాలు చేసే చంద్రబాబు గారిని నమ్ముకున్న ప్రతి వాళ్ళు ఇట్లాగే ఇబ్బందులు. దేవేంద్ర గౌడ్ గారి దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారి దెబ్బకి ఆ వెన్నుపోటుకి బలి కానటువంటి ఆయన దగ్గరికి వెళ్ళిన నాయకుడు ఎవరూ లేరు. అయితే ఇవాళ మేం చేస్తున్నది కరెక్టా కాదా చెప్పండి. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు కానీ అంతకు ముందు వాళ్ళు కానీ ఎవరైనా రాజీనామా చేసినటువంటి లెటర్ ఇచ్చినా, డిస్క్వాలిఫికేషన్ లెటర్ ఇచ్చినా ఇన్నాళ్ల పాటు పెట్టుకున్నారు కదా. అట్లీస్ట్ ఇప్పుడు మేము క్లియర్ చేస్తున్నాం వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ దిస్. ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళ ఎలక్షన్స్ కూడా అయిపోయేది. ఇప్పుడు ఇంకొకటి ఆయనే చెప్తున్నాడు, గంటా గారు కూడా 2-3 సార్లు ఎక్కడో కూడా అన్నాడు రాజీనామా ఆమోదించలేదు, నా రాజీనామా ఆమోదించలేదు అని చెప్పని కూడా ఆయన 1-2 చోట్ల అన్నట్టు. అందుకనే మాకు పనికిరాడు సార్. ఆయన పనికొస్తారా లేదా అంటే చంద్రబాబు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేడు సార్, రాజకీయం చేయడు అతను. అందుకనే నేను చెప్తున్నటువంటి రాజకీయాలు మాకు కావాలి, అటువంటి నాయకుడు కావాలి అని ప్రజలు చూస్తుంది. అందుకే ఎందుకంటే ఇప్పుడు చూడండి, గంటా గారు అడిగారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆయన చెప్పనండి, లేదు నేను పొరపాటున అన్నాను, నేను చేసుకోలేదని చెప్పనండి. ఇంకొకటి ఇవాళ మా వైపు నుంచి నలుగురు లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు అందరి మీద కూడా నోటీసులకి ఇది ఇస్తారు, వాళ్ళ రిప్లై ఇస్తారు. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారు సార్. నాకు గుర్తున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఆ నలుగురు ఎమ్మెల్యేల మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేసింది. వాళ్ళకి నోటీసులు ఇస్తారు, పిలుస్తారు, ఎస్ మేము అది ఏం చెప్తే వాళ్ళని ఇది చేస్తారు. అంత మాత్రం నుంచి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు, జగన్ గారు రాజ్యసభ ఎన్నిక సార్. ఇంకొకటి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సార్, సెకండ్ ఇది లేనిదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవం సార్. మనం ఎవరం కూడా ఫస్ట్ దీంతో ఓటుతోటి మనం గెలవం. కానీ ఎవరినన్నా అడిగాడా సార్? ఒక కమ్యూనిస్టులో ఎవరినో అడిగితే కదా సెకండ్ ఓటు పడేది మనకి. కానీ ఆయన ఒకటే చెప్పాడు, నేను ఎవరిని అడగక్కర్లా, ప్రజలు నాకు వేస్తే వేస్తారన్నాడు. ఉపాధ్యాయులు ఎదురు తిరిగారు కానీ ఆ 2 గెలిచాం. అన్నిటికంటే సాయి గారు ఒక్క సెకండ్ ఆ రోజున ఓట్లు ఏది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లేకపోతే ఈ ఓట్లలో దొంగ ఓట్లు చేరినాయని ఆ బాకాలు పెట్టేసి ఆ ఛానల్స్ అందరూ పెట్టి ఇన్ని మాట్లాడితే ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి ఒక పాత సిఎస్ గారు ఏమన్నారంటే అసలు ఎలక్షన్స్ రద్దు చేయండి, దొంగ ఓట్లు ఉన్నాయంటే దాన్ని ఈనాడు పేపర్లో మెయిన్ గా ఆయన బొమ్మ పెట్టేలా రాశారండి. మరి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, వాళ్ళు గెలిచారు కదా, మరి అన్యాయం జరిగింది, ఎలక్షన్స్ రద్దు చేయండి, మాకు మళ్ళీ ఎలక్షన్స్ కావాలని ఆయన గాని ఈ తెలుగుదేశం పార్టీ పెట్టినాడు కానీ లేదా ఈనాడులో బొమ్మ కట్టేసినటువంటి ఆయన కానీ వెళ్ళారా? వీళ్ళు ఎంతసేపటికి ఒకటేనండి, బాబు గెలిస్తే అది న్యాయం, బాబు గెలవకపోతే ఈవీఎంలు నరేంద్ర మోడీని తిడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు, ప్రజల్ని కూడా తిడతారు. చివరికి ప్రజల్ని కూడా తిట్టారు, మీ వల్ల కాలేదా. రైట్. రఘునాథ్ బాబు గారు ఏమంటారు? గారు తప్పకుండా డిస్క్వాలిఫై చేయటం అనేది